ముందుగా హెడ్లైన్స్. విమర్శనాత్మక ఆలోచనలపై ఫోకస్ చేయడం ద్వారా విద్యార్థులకు క్రియేటివిటీ పెరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ. ఈ నెల 21 నుంచి తెరుచుకోనున్న తాజ్ మహల్. ఏపీకి బంపర్ ఆఫర్. యాపిల్ తయారీ యూనిట్ ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పేందుకు సిద్ధం. ఏపీలో కొనసాగుతున్న వైరస్ ఉధృతి. గడిచిన 24 గంటల్లో 8,368 కొత్త కేసులు నమోదు. జాతీయ విద్యా విధానంలో అధ్యయనం చేయడం కాకుండా నేర్చుకోవడంపై ఫోకస్ చేస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. విమర్శనాత్మక ఆలోచనలపై ఫోకస్ చేయడం ద్వారా విద్యార్థుల క్రియేటివిటీ పెరుగుతుందన్నారు. గవర్నర్లతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో కలిసి ప్రధాని మోడీ జాతీయ విద్యా విధానం 2020పై వీడియో కాన్ఫరెన్స్ లో ప్రసంగించారు. జాతీయ విద్యా విధానాన్ని మరింత బలోపేతం చేశామని మోడీ తెలిపారు. సమాచారం, విజ్ఞానం మరింత సరళతరం అయిందని మోడీ అన్నారు. ప్రస్తుతం కొన్ని వీడియోల ద్వారా సమాచారం ఎంత వేగంగా వెళుతుందనే విషయాన్ని ప్రస్తావించారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందనే విషయాన్ని పేర్కొన్నారు. టెక్నికల్, వొకేషనల్ అన్ని విద్యా విధానాల్లో సమూల మార్పులు తీసుకువచ్చామని మోడీ తెలిపారు. భారత విద్యా విధానం కోసం 2 లక్షల మంది నుంచి అభిప్రాయం తీసుకున్నామన్నారు. విధానం రూపొందించడానికి 5 ఏళ్ల సమయం పట్టిందని చెప్పారు. దేశ ఆకాంక్ష నెరవేర్చడం కోసం విద్యా విధానం ముఖ్య సాధనమని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు విద్యా విధానంలో ఇక కలగజేసుకోబోవని తేల్చి చెప్పారు. ఇదివరకు జోక్యం చేసుకోవడం వల్లే ఇబ్బందులు వచ్చాయని పరోక్షంగా చెప్పారు. దీంతో విద్యార్థులతో పాటు పేరెంట్స్, టీచర్స్ కు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. విద్యా ప్రమాణాలు పెరగడంతో అంతర్జాతీయ యువనిపై భారత్ సత్తా చాటుతుందని మోడీ అభిప్రాయపడ్డారు. సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు దీంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఓ గ్రామంలో టీచర్ లేదా విద్యావేత్తలు కూడా జాతీయ విద్యా విధానంపై దృష్టి సారిస్తున్నారని మోడీ తెలిపారు. గత విద్యా విధానం నుంచి అభివృద్ధి చూడాలన్న అభిలాషిస్తున్నారని చెప్పారు. యువతలో జ్ఞానం, నైపుణ్యం మరింత పెంపొందించుకునేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పారు. 1986లో జాతీయ విద్యా విధానం ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 34 ఏళ్ల తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు ప్రవేశపెడుతూ మోడీ సర్కార్ శ్రీకారం చుట్టింది. उसके अलग अलग पॉइंट्स पर भी 2 लाख से अधिक लोगों ने अपने सुझाव दिए थे. यानी अभिभावक, छात्र छात्राएं, शिक्षाविद, शिक्षक, शिक्षा प्रबंधक, प्रोफेशनल्स सभी ने इसके निर्माण में अपना योगदान दिया है. इतना गहरा, इतना व्यापक, इतना विविधताओं से भरा हुआ मंथन के बाद अब ये जो अमृत देखा. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో కరోనా వైరస్ ను నియంత్రించే క్రమంలో భాగంగా తాజ్ మహల్ సందర్శన మార్చి నెలలో నిలిపివేశారు. ఒక్క తాజ్ మహల్ మాత్రమే కాదు, ఆగ్రా ఫోర్ట్, ఫతేపూర్ సిక్రీ, మహతాబాద్ స్మారక చిహ్నం, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం మూసివేశారు. హుమయూన్ సమాధి, కుతుబ్ మినార్, అజంతా, ఎల్లోరా గుహలతో సహా 200కు పైగా చారిత్రక భవనాలు, స్మారక కట్టడాలు మూసివేశారు. కరోనా ప్రభావంతో పర్యాటక రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పుడు పర్యాటక ప్రాంతాలను తిరిగి తెరవాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. తాజ్ మహల్ ను తిరిగి పర్యాటకుల సందర్శన కోసం తెరవాలని నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 21 నుండి తిరిగి ప్రజల కోసం తాజ్ మహల్ తెరవాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా మరో 2 ప్రపంచ ప్రఖ్యాత వారసత్వ ప్రదేశాలు ఎర్రకోట మరియు ఆగ్రా కోట కూడా సెప్టెంబర్ 21న సందర్శకుల కోసం తిరిగి తెరవబడతాయని పేర్కొంది. అంతేకాదు, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కరోనా కట్టడి కోసం తాజ్ మహల్ తో పాటు ఆగ్రా పోర్ట్ ప్రవేశం ఒక రోజులో 5,000కి పరిమితం చేయబడింది. తాజ్ మహల్లో 2,500 మందికి, ఆగ్రా కోటలో 2,500 మందికి సందర్శకులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు ఆగ్రా జిల్లా మెజిస్ట్రేట్ ప్రభుయన్ సింగ్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేదా సరళీకృత వాణిజ్యంలో దేశంలోనే టాప్ ర్యాంక్ లో నిలిచిన ఆంధ్రప్రదేశ్ కు మరో బంపర్ ప్రాజెక్ట్ రానుంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ ఆపిల్ తన తయారీ యూనిట్ ను ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పేందుకు సిద్దమవుతుంది. సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని
పారిశ్రామిక ప్రాంగణంలో ఏర్పాటు కానున్న ఈ ఫ్యాక్టరీ ద్వారా 50,000 మందికి ఉపాధి దొరకనుంది. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. State wealth is generated, and చాలా మంది నాకు అంటే of course people tell me in the IT sector and the electronic sector. ఇప్పుడు ఉదాహరణకి I think we are attracting EMC 3, the new electronic policy that's come out. We are one of the front runners for the Apple products for the manufacturing in India. We are talking about nothing less than 50,000 people employment under one factory premises. So alage manaki API park, industrial manaki bulk drug park. I think as per the markings we are one of the top 3 in the country to get this park. So this all shows that the fundamentals of these institutions that we built after Jagan Mohan Reddy garu has come, it just shows that validation that we are getting these investments. And I think one of the biggest point and one of the biggest I would rather say the lining in the cloud uchi the crisis management of COVID by the Andhra Pradesh state government. It just showed the depth of the leadership, the tenacity of the administration, and also the foresight of the state. We are following the MOUs, but you have to understand under what framework of those MOUs were signed. Majority of the MOUs that were signed during that time was basically camera friendly MOUs. Very few of them went from the paper to reality. So andukani ma Mukhyamantri garu is very clear, I don't want any MOUs. I want grounding. People who are grounding అలాంటి ఇండస్ట్రీస్నే మీరు మా దగ్గర పట్టుకోరండి. ఎంఓఎల్ తీసుకొని మన దగ్గర ఈ పేపర్ తీసుకుపోయి పక్క రాష్ట్రం తీసుకుపోయి ఎంఓఈ తీసుకుపోయి దాన్ని అక్కడ షాపింగ్ చేసుకోవటం, ఆ ఎంఓఈ తీసుకొని వచ్చి మళ్ళీ మన దగ్గర చూపించడం, ఇవన్నీ కాకుండా వీఆర్ ఆస్కింగ్ దెమ్ యూ ప్లీజ్ కమ్ డౌన్ హియర్, వీ విల్ గ్రౌండ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు గ్రౌండ్, విల్ గ్రౌండ్ ఇట్ టు యూ ఇమీడియట్లీ అని. అలాగే రాబోయే రోజుల్లో కూడా దే హ్యాస్ టు బి మోర్ రిఫార్మ్స్ టు కమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ సెక్టర్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిఫార్మ్స్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ స్పందన. అంటే ఈ విధంగా మనం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ లో కూడా రేపు రాబోయే రోజుల నుంచి ప్రతి నెల 1 day విల్ బి హెల్డ్ ప్యూర్లీ ఫర్ గ్రీవియన్సెస్ ఫ్రమ్ అక్రాస్ ద స్టేట్. MOUs అన్ని రివ్యూ చేస్తున్నాం. మోస్ట్ ఆల్ ద MOUs హావ్ బీన్ రివ్యూడ్. పీపుల్ హ్యావ్ సెడ్ ల్యాండ్ డెవలప్మెంట్, ఇప్పుడు ల్యాండ్ అలాట్మెంట్స్ యాజ్ ఆఫ్ నౌ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ బ్రింగింగ్ రిఫార్మ్స్ ఇన్ ల్యాండ్ అలాట్మెంట్ ఆల్సో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ డెవలపింగ్, మనం పార్క్ పూర్తిగా డెవలప్ చేసిన తర్వాత ఒక ఐలా లాగా క్రియేట్ చేసిన తర్వాతనే వీ వాంట్ టు గివ్ ద ల్యాండ్ అవుట్. గతంలో ఏం జరిగేది అని అంటే ల్యాండ్ డెవలప్ కాకుండానే ప్లాట్స్ ఇచ్చేయటం, దాని ద్వారా వాళ్ళు వచ్చిన తర్వాత టైటిల్ డీడ్స్ ప్రాబ్లం రావటం, వాటర్ ఫెసిలిటీస్ లేకుండా పోవటం, దీని అన్నిటి వల్ల వాళ్ళకి ఏమైందంటే కాన్ఫిడెన్స్ అనేది లేకుండా పోయింది. ఈ రోజు మేము అది కాకుండా ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు బి స్టార్టింగ్ అ న్యూ వన్ ఆఫ్ ది ఎస్టేట్స్ వేర్ వీ సెడ్ 100% of facilities to be provided, then only we will call the industries. Kopparthi, అదే కడప డిస్ట్రిక్ట్. అంటే we positioned it as that is a place for them if they want to come in. That they will come back later. About it. And they have their own plans, but they are looking at, ante simple ga cheppalante, Apple today employs in China, they have 6 factories. The smallest factory employs 1 lakh people. The largest factory employs 6 lakhs people. So they are talking, if that kind of quantum, if you are ready to give us, we are ready to come and invest with land. And also one thing they're also looking, అంటే జనరల్గా ఈ ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళు ఎక్కువ చూసుకునేది కూడా ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ స్టేట్స్ ఎక్కడ బాగుంటాయో అక్కడ రావాలని, ఉమెన్ రైట్స్ ఎక్కడ బాగుంటాయో అక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది దట్ ఈస్ దేర్ నార్మ్స్ అనమాట. సో అండ్ ఐ థింక్ వీ స్టాండ్ వెరీ వెల్ ఇన్ దట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్లో. ఎనీథింగ్? థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్.
అదే మీరు అన్న పాయింట్కి గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ద సర్వే వాజ్ నాట్ డన్ ఆన్ ఇండస్ట్రియలిస్ట్. చూస్తే ఇట్ వాజ్ డన్ ఓన్లీ ఆన్ ద గవర్నమెంట్ సైడ్. మీరు పాలసీ ఇంప్లిమెంట్ చేశారా లేదా, పాలసీ తీసుకొని వచ్చారా లేదా, దాని వరకే పరిమితం చేశారు. కానీ ఈ ఇట్ సైడ్ సర్వే మాత్రం జరగలేదు. ఇది మొదటిసారి సర్వే ప్యూర్లీ ఆన్ యూజర్ ఎండ్ జరిగింది. అంటే వాళ్ళు అంటే ఇంప్లిమెంట్ చేశారా లేదా అనేది గవర్నమెంట్, ఇప్పుడు నేను గవర్నమెంట్ ఆఫ్ ఏపీ గివ్స్ లెటర్ అనమాట, మేము చేశామని. ఐఎమ్ షూర్ ఇక్కడ ఆఫీసర్స్ కెనాట్ లై, దే హ్యావ్ టు సే వాట్ దే సే ఇస్ రైట్. కాకపోతే మిగతా రాష్ట్రాలు అవి కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయాయి అనమాట. సో మనం ఆ విధంగా ఆలోచించాలి. కానీ ఈ రోజు మాత్రం ఇట్ వాస్ ప్యూర్లీ ఆన్ ది ఇన్వెస్టర్స్, ఆన్ ది ఇండస్ట్రియలిస్ట్, ద లాయర్స్, దే వర్ ఇంటర్వ్యూడ్. And then that is how we got right. So andukane validation of this ease of doing business is far bigger and far higher than the last 3 and in my opinion. And 187 kadu, it keeps adding up. Ante 187 points unnayo పూర్తిగా దాన్ని సర్వే చేశారు. Only 10 states completed 187. Migita states could not even comply with that. So that is the reason why as an industrial sector, as an industrial bodies, as industry, whatever we say in AP, we are pretty active. I think one of the biggest thing that has been... చైనాలో పుట్టిన కరోనా వైరస్ భూతం భారత్లోనూ విలయతాండవం చేస్తుంది. అనేక రాష్ట్రాలకు ఈ మహమ్మారిని అతలాకుతలం చేస్తుంది. ఏపీలోనూ ఈ వైరస్ ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 8,368 కొత్త కేసులు రావడంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. ఇప్పటి వరకు ఏపీలో 5,06,493 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 70 మంది మరణించారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 10 మంది మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,487కు పెరిగింది. రాష్ట్రంలో నేటికి 4,04,074 మంది కరోనా నుంచి కోలుకోగా ఇంకా 97,932 మంది చికిత్స పొందుతున్నారు. తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసిన నటుడు జయప్రకాష్ రెడ్డి తన చివరి కోరికను తీర్చుకోకుండానే కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన భార్య భాగ్యలక్ష్మి స్వయంగా మీడియాకు వెల్లడించారు. చనిపోయే ముందు తన బిడ్డలతో మాట్లాడాలని ఆయన అడిగారని, తాను మాత్రం దాన్ని తీర్చలేకపోయానని ఆమె బోరున పిలిపించారు. ఈ తెల్లవారుజామున తన భర్త నిద్రలేవగానే బిడ్డలతో మాట్లాడాలని అడిగారని, ఈ సమయంలో వారు నిద్రపోతుంటారని చెప్పి సముదాయించానని, అదే తన తప్పు అయిపోయిందని, చివరి కోరిక తీర్చలేకపోయానని ఆమె వాపోయారు. కాసేపైతే వారే నిద్రలేస్తారని, తర్వాత మాట్లాడవచ్చని తాను చెబితే సరేనని అంటూ టాయిలెట్కి వెళ్ళి ఆ తర్వాత మాట్లాడతానని అంటూ వెళ్ళి అటు నుంచి అటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని ఆమె ఓ టీవీ ఛానల్లో వెల్లడించారు. బిడ్డలతో మాట్లాడాలన్నది ఆయన ఆఖరి కోరికని తనకు తెలియకపోయిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానులపై ఇప్పటికే రచ్చ జరుగుతుండగా అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని, రైతులు కొనేందుకు భూమి, పేదలకు ఇచ్చేందుకు ఇళ్ల స్థలాలు లేని ప్రాంతంలో రాజధాని ఎందుకంటూ రాష్ట్ర పౌర సరఫరాల వినియోగ వ్యవహారాల మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో చర్చించారని తెలిపారు.
అమరావతిలో పేదలకు 50,000 ఇళ్ల పట్టాలను ప్రభుత్వం నిర్ణయించగా వాటిని ఇవ్వొద్దంటూ నిరసనకారులు అడ్డుపడుతున్నారని నాని ఆరోపించారు. తన వాదన విన్న తర్వాత సీఎం సైతం ఈ విషయాన్ని పరిశీలిస్తానని తెలిపారని, పలువురు ఇతర నేతలు అమరావతి ప్రాంత పేద ప్రజలను సంప్రదించిన తర్వాతే తాను శాసన రాజధానిని కూడా ఈ ప్రాంతం నుంచి తొలగించాలన్న డిమాండ్ను తెరపైకి తెచ్చానని అన్నారు. కనీసం తమ పార్టీ నేత లోకేష్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయిన తెలుగుదేశం పార్టీకి ఈ విషయం వాదించే అర్హత కూడా లేదని అన్నారు. ఉండాలి, ఇంకెవడో రావడానికి లేదంటే మమ్మల్ని కూడా దాంట్లో ఉంచొద్దని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరాను. దాని మీద ఇప్పుడు కూడా నేను స్టిక్ ఆన్ అయి ఉన్నాను. రేపు ముఖ్యమంత్రి గారు బెంగళూరు నుంచి వచ్చినాక ఆయన కలుస్తాను. నాకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన మీ దగ్గర పేపర్ ద్వారా పెడతాను. దాని మీద నేను ముఖ్యమంత్రి గారిని ఈ ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి కనుక ఇక్కడ ఉన్నటువంటి జేఏసీలు పార్టీలు కనుక అడ్డం పడితే ఎట్టి పరిస్థితుల్లో ఈ రాజధానిలో శాసనసభ నిర్వహించడానికి వీల్లేదని చెప్పి నేను పట్టుబడతాను. జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గం నాయకులు రాజాన వీరసూర్యచంద్ర సమక్షంలో పాపయ్యపాలెం గ్రామం నుండి 50 మంది వైసీపీ టీడీపీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి జనసేనలో సమస్యలపై పోరాటం చేస్తున్న సేవ నచ్చి జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నామని వారు తెలిపారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి ఈరోజు మాకోరపాలెం మండలం పాపయ్యపాలెం గ్రామానికి సుమారుగా 50 మంది కార్యకర్తలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి ఈరోజు పార్టీల్లో జాయిన్ అవ్వడం జరిగింది. లాక్డౌన్ మొదలుకొని కూడా పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు సాధనంగా అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ నచ్చి ఆకర్షితులై పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా పార్టీ 2024లో పవన్ కళ్యాణ్ గారు సీఎం చేసే ధైర్యంగా అందరూ ప్రతి ఒక్క కార్యకర్త కూడా పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నర్సీపట్నంలో కూడా 2024లో జెండా పార్టీ విధంగా ప్రతి కార్యకర్త కూడా ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రజాపక్షాన్ని నిలబడి జనసేన పార్టీ పోరాడుతుంటుంది. ఏ సమస్య వచ్చినా కూడా జనసేన ముందుంటుందని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. జై జనసేన. గత కొంతకాలంగా కార్ల యజమానుల నుండి కారు అద్దెకు తీసుకుని పెనుమంటకు చెందిన మేకపాటి మురళి వాటిని వేరే చోట అద్దెకు తిప్పుతూ కార్ల యజమానులకు అద్దె డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు పెనుగొండ సిఐ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సదరు ముద్దాయిని నత్తారామేశ్వరం పెట్రోల్ బంక్ వద్ద అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 13 కార్లు రికవరీ చేసినట్లు ఎస్ఐ ఎన్బిబి రమేష్ తెలిపారు. పెద్దిరాజు అనే ఆయన కంప్లైంట్ ఇచ్చారు. తన యొక్క కారుని ఒక వ్యక్తి తీసుకెళ్ళి తనకు తెలియకుండా బేరం పెడుతున్నట్టు, కొంత డబ్బులు ఇచ్చి చీటింగ్ చేస్తున్నట్టు, మన కారు తను ఇవ్వకుండా చేస్తున్నట్టు కంప్లైంట్ మీద మనం పెనుమంట్ర పోలీస్ స్టేషన్లో ఒక క్రైమ్ 420/406 కేసు రిజిస్టర్ చేయడం అయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారైన శ్రీ కె నారాయణ నాయక్ గారు యొక్క ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో నరసాపురం డిఎస్పీ గారి యొక్క సమక్షంలో నేను, పెనుమంట్ర ఎస్ఐ గారు, పెనుగొండ ఇరవారు ఎస్ఐ గారు మరియు క్రైమ్ పార్టీ సిబ్బంది అంతా కూడా ఈ యొక్క ముద్దాయి గురించి సెర్చ్ చేస్తున్నారు. సెర్చ్ చేసే సందర్భంలో ఈ యొక్క ముద్దాయి గతంలో ఇదే జిల్లాలో మరియు పక్క జిల్లాల్లో ఈ వ్యక్తులను నమ్మించి అడ్వాన్స్గా డబ్బులు తీసుకోవడం, కొంత డబ్బులు వాళ్ళకి ఇవ్వడం, మిగతా డబ్బులతో ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఇతని మీద కూడా అత్తిలి, వీరవాశ్రమం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, రావులపాలెం వంటి ప్రదేశాల్లో కూడా, రాజమండ్రి వంటి ప్రదేశాల్లో కూడా ఇలాగ చీటింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇతని మీద క్రైమ్స్ కూడా రిజిస్టర్ కాబట్టి పెనుమంట్ర పోలీస్ స్టేషన్లో 2 క్రైమ్స్ రిజిస్టర్ అయ్యాయి. అదేవిధంగా ఇతని దగ్గర నిన్న రాత్రి 4 గంటలకి ఇతను నవడూరు గ్రామము వీరవాశ్రమం చెందినవాడు కాబట్టి వీళ్ళ యొక్క ఫ్యామిలీ ఈ ఏరియాలో ఉంది, బ్రాహ్మణ చెరువులో. ఆ ఫ్యామిలీ దగ్గరికి కారులో వస్తుంటే జైలో కారు మా ఎస్ఐ గారికి, పెనుమంట్ర ఎస్ఐ గారికి
రాబడిన సమాచారం మేరకు సిబ్బంది యుక్తంగా వెళ్ళి అతను పట్టుకోవడం జరిగింది. అతను యొక్క కన్ఫ్యూషన్ల మీద సుమారుగా 13 కార్లు రికవరీ చేయడం జరిగింది. అందులో ఒక ఇన్నోవా, రైలో, అదేవిధంగా 8 స్విఫ్ట్ కార్లు, ఎర్టిగా మరియు హోండా సిటీ కార్లు రికవరీ చేయడం జరిగింది. ఇవి కాకుండా ఇతను 2 కార్లు రాజమండ్రిలో వేణు అని అతనికి ఇవ్వడం కూడా జరిగింది, చీటింగ్ కౌలు చెప్పి. కాబట్టి ఆ కేసులో ఇంకా 2 కార్లు రికవరీ కావాల్సింది ఉంది. ప్రస్తుతానికి 13 కార్లు రికవరీ చేసాం, ఇంకో 2 కార్లు రికవరీ చేయాలి. అదేవిధంగా ఇతను యాక్సిడెంట్ చేసిన కార్లు కూడా బయట కూడా ఉన్నాయని మాకు సమాచారం వచ్చింది. కాబట్టి ఈ ముద్దాయిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకి పెట్టడం జరిగింది. ఈ కేసులో కృషి చేసిన మా సర్కిల్ ఎస్ఐలకి మరియు ఐడి పార్టీ సిబ్బందికి, పోలీస్ స్టేషన్లో ఎంత కష్టపడి పనిచేసి సుమారుగా 1,20,00,000 రూపాయలు వర్తగల ఈ కాల్ రికవరీ చేయడంతో జిల్లా ఎస్పీ గారు సిబ్బంది అందరికి కూడా విషయం చెప్పి, అదేవిధంగా వీళ్ళందరూ కూడా మంచి రివార్డులు ఇస్తానని కూడా తెలియపరిచారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. హలో ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.